భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు గడుస్తుంది, ఇంకా కులం ఎక్కడుంది, ఇంకా అంటరానితనం ఎక్కడుంది, వివక్ష ఎక్కడుంది, కులమే లేనప్పుడు అంటరానితనమే లేనప్పుడు ఇంకా రిజర్వేషన్ ఎందుకు అనేటువంటిది ఇంకొక ప్రశ్న. నిజంగా ఇప్పుడు కులం లేదా, కుల వివక్ష లేదా, అంటరానితనం అసలే లేదా? అదే చెప్తున్నా. అయితే నేను పాలసీల గురించి ఎందుకు మాట్లాడాను అంటే, ఈ పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా, ఈ మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్ అనుకున్న వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ల పట్ల వీళ్ళ పాలసీ ఏంది, రిజర్వేషన్ ధోరణి పట్ల అంటే రిజర్వేషన్ తీసుకురావాల్సిన నేపథ్యాల పట్ల వీళ్ళ పాలసీ ఏందని చూస్తే వీళ్ళందరూ దాదాపుగా ఒకటే పాలసీ. వీళ్ళందరూ ఎవరు కూడా సమాజంలో అసమానతలు పోవాలి అని చెప్పేసి తీసుకొచ్చిన పాలసీలు ఏం లేవు. కానీ రిజర్వేషన్లు పోవాలి అని చెప్పేసి తీసుకొచ్చిన పాలసీలు మాత్రము దాదాపుగా అందరిదో ఒకటే. మీరు ఎందుకు చెప్తున్నాను. సో వీళ్ళందరూ పాలసీ ఒకటే. ఈ పాలసీ వ్యత్యాసాలు ఉంటాయి. నేను ఇందాక మీకు అమెరికన్ సిస్టంలో చెప్తా ఉన్నా. రిజర్వేషన్ ఉండాలి, రిజర్వేషన్ ఉండకూడదు. దిస్ కెన్ బి పాలసీ. ఓకే. దళితులకు రిజర్వేషన్లు ఉండకూడదు, కానీ అగ్రకులాల్లో ఉండే పేదవాళ్ళకి రిజర్వేషన్ ఉండొచ్చు. ఇది ఎలా పాలసీ అవుతుంది? నేను ఒకవేళ రిజర్వేషన్ ఉండొద్దురా భయ్, అందరికీ ఈక్వాలిటీ ఉండాలి అంటే ఇదర్ ఐసే రిజర్వేషన్ ఆర్ నో రిజర్వేషన్. అంతే. కాదు దళితులకు రిజర్వేషన్ ఉండడానికి కాదు, కానీ ఈబీసీ రిజర్వేషన్ తీసుకొని వచ్చి పేదవాళ్ళకి రిజర్వేషన్ ఉండాలి అంటే నీకు రిజర్వేషన్ వ్యతిరేకవి కాదు, నువ్వు రిజర్వేషన్ ఇస్తున్న విధానానికి వ్యతిరేకవి. ఓకే. వీళ్ళ ఆర్గ్యుమెంట్ అంతా ఏంటి, రిజర్వేషన్ అంటే ఎస్సీ ఎస్టీలు కాదు, కులం పరంగా కాదు, ఆర్థిక పరంగా రిజర్వేషన్ చూడాలి, ఎకనామీ పరంగా రిజర్వేషన్. అంటే మీరు రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, దళితులకు వచ్చే రిజర్వేషన్లకు వ్యతిరేకం మీరు. దిస్ ఈజ్ యువర్ పాలసీ. మీకు ఈ 10% రిజర్వేషన్ దానికి ఏంటి ప్రాతిపదిక ఏంటి? మనల్ని అందరినీ మోసం చేస్తూ వచ్చారు ఈ దేశంలో. నేను ఏ రాజ్యాంగ నిపుణుడు ఉంటారో రండి, డిబేట్ పెట్టుకుందాం, డిస్కస్ చేద్దాం, రాజ్యాంగాన్ని ఒకసారి మళ్ళా చదువుదాం. ఇప్పుడు దాకా మొన్నటి దాకా భారతదేశంలో రాజ్యాంగంలో కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు లేవు. కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు అనేది అబద్ధము. మీకు ఎస్సీ ఎస్టీలకి కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చారు. పాత రిజర్వేషన్ సిస్టంలో ఏ కమ్యూనిటీనైనా కానీ రిజర్వేషన్ పరిధిలోకి తీసుకురావచ్చు, ఏ కులాన్నైనా కానీ ఓబీసీలలో చేర్చవచ్చు, ఎస్సీలలో చేర్చవచ్చు, వాళ్ళకి మళ్ళా రిజర్వేషన్ ఇవ్వచ్చు, రిజర్వేషన్ మళ్ళా డీనోటిఫై చేయొచ్చు. సో ఇది ఎవరికైనా, ఏ కులానికైనా, ఏ వర్గానికైనా రిజర్వేషన్ ఇచ్చే వ్యవస్థ అంతకుముందు ఉండేది. ఇది కుల ప్రాతిపదికన ఉండే రిజర్వేషన్ కాదు, కులం రిజర్వేషన్ కాదు. కానీ మనల్ని నమ్మిస్తూ వచ్చారు ఇది కులం రిజర్వేషన్ అని. మొట్టమొదటిసారిగా భారతదేశంలో కులపరమైన రిజర్వేషన్లు అనేవి వచ్చింది ఈబీసీ రిజర్వేషన్ల వల్ల. ఎకనామికలీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ఉంది కదా, దిస్ ఈజ్ ఫస్ట్ ఇండియాలో జరిగిన ఫస్ట్ కాస్ట్ రిజర్వేషన్ ఏదన్నా ఉందంటే ఇది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషనే. ఎందుకు అంటే అది కేవలం అంటే 10% రిజర్వేషన్ ఎకనామిక్ బేసిస్ మీద ఇచ్చారు. ఈ 10% ఎకనామిక్ బేసిస్ మీద ఇచ్చిన రిజర్వేషన్ ఏంటి అంటే కేవలం అప్పర్ కాస్ట్లో ఉండే వాళ్ళకి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. అంటే అప్పర్ కాస్ట్ కమ్యూనిటీస్కి మాత్రమే రిజర్వ్ చేయబడిన ఈ 10% రిజర్వేషన్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్. మీరు దళితుల్లో పేదవాడికి ఇవ్వడు, ట్రైబల్లో పేదవాళ్ళకి అప్లికేబుల్ కాదు, బీసీల్లో పేదవాళ్ళకి అప్లికేబుల్ కాదు, కేవలం అప్పర్ కాస్ట్ కమ్యూనిటీలో ఉండే వాళ్ళకి మాత్రమే అప్లికేబుల్. ఇట్లాంటి రిజర్వేషన్ లేదు ఇండియాలో. కుల ప్రాతిపదికన వచ్చిన రిజర్వేషన్ మొట్టమొదటిసారిగా ఈబీసీ రిజర్వేషన్. దానికి ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ అని పేరు పెట్టి అందరినీ నమ్మిస్తున్నారు. అంతకుముందు కుల రిజర్వేషన్ లేదు. ఎవరు చర్చకు వస్తారో రమ్మని చెప్పండి, చర్చిద్దాం. సో ఇది మనందరినీ భ్రమలో పెట్టి ఈ రిజర్వేషన్లు అంటే కుల ప్రాతిపదికన ఉండేవని భ్రమలో పెడుతున్నారు. ఓకే. సో ఇదంతా కూడా ఒక హైడ్రామా ఎట్లా నడుస్తుంది అంటే, ఇప్పుడు ఒక కాక్రోచ్ జనతా పార్టీ అనే పిల్లలు ఢిల్లీలో చేసిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన దీనిలో తీసుకొస్తున్నారు కదా, ఇదేం ఫస్ట్ టైం కాదు. మీకు దీని చరిత్ర చూడండి. రిజర్వేషన్లు ఎప్పుడెప్పుడు యాంటీ రిజర్వేషన్ మూమెంట్లు ఇప్పుడు జరిగాయి చూడండి. నేను చెప్పాను గాంధీ గారి టైంలో 1932లో పూనా ప్యాక్ట్ రిజర్వేషన్ జరిగాయని. దాని తర్వాత గుజరాత్లో 19 సబ్జెక్టు కరెక్షన్ 75-80 మధ్యలో చాలా పెద్ద ఎత్తున రిజర్వేషన్ వ్యతిరేకమైన మూమెంట్ గుజరాత్లో ఫస్ట్ టైం బిల్డ్ అయింది. అంటే పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా. అక్కడ తర్వాత చిన్న చిన్న పాకెట్స్ జరిగేది. ఓకే. ఇప్పుడు చంపకం దొరైరాజన్ కేసు తమిళనాడులో స్టార్ట్ అయింది. తర్వాత మళ్ళా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసిన తర్వాత రిజర్వేషన్ని మళ్ళా 15లో చేర్చారు. తర్వాత ఈ యాంటీ రిజర్వేషన్ మూమెంట్స్ అనేది దేశవ్యాప్తంగా ఎప్పుడు వచ్చినా కానీ దాని కాంటెక్స్ట్ చూడండి ఏముంటుంది అంటే, ఒకప్పుడు
బ్యాక్వర్డ్ క్లాస్ మూవ్మెంట్ నిర్మాణం అయ్యి మండల్ కమిషన్ మూవ్మెంట్ నిర్మాణం అయ్యేటప్పుడు యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ ఒకటి వస్తుంది ప్యారల్. దాన్ని కమండల్ movement అంటారు. మండల్ కమిషన్ మండల్ మూవ్మెంట్ అంటారు. అద్వాని ఇది తీసుకొని అంటారు. అంటే యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ తీసుకురావడానికి మండల్ కమిషన్ దీనిలో తీసుకొని వస్తారు. అంతకుముందు బామ్సెఫ్ కాన్షీరామ్ స్టార్ట్ చేసిన తర్వాత బీఎస్పీ బామ్సెఫ్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు కూడా ఒక యాంటీ రిజర్వేషన్ ఇది తీసుకొని వచ్చారు. ఆ తర్వాత మళ్ళా 2000 ఐ థింక్ ఆయన చీఫ్ జస్టిస్ ఫస్ట్ చీఫ్ జస్టిస్ దళిత్ కమ్యూనిటీ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన మీద ఎక్కడ లేని ప్రచారం చేసి ఈయనకి మెరిట్ లేదని, ఈయనకి జడ్జ్మెంట్లు ఇవ్వడం రాదని, ఈయనకి ఇదేది రాదని ఎక్కడ లేని చేశారు. మొన్న రెండోసారి గవాయ్ గారు అయినప్పుడు కూడా మళ్ళీ సేమ్ అలాంటి దుష్ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. 2006లో స్టార్ట్ అయింది. ఓబీసీ సెన్సెస్ చేయాలి అని చెప్పేసి 2006 to 2009 మధ్యలో ఓబీసీ సెన్సెస్ జరగాలని చెప్పి 11 సెన్సెస్ కల్లా ముందే జరగాలన్నప్పుడు అప్పుడు కూడా యాంటీ రిజర్వేషన్ తీసుకొని వచ్చారు. కానీ మీరు ఎప్పుడు యాంటీ కరప్షన్ మూవ్మెంట్ జరిగేటప్పుడు యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ తీసుకురాలేదు. యాంటీ కరప్షన్ అన్నా హజారీ మూవ్మెంట్ జరిగినప్పుడు లోక్పాల్ బిల్ కోసం చేసినప్పుడు మరి అప్పుడు కూడా గవర్నమెంట్ దిగింది. ఎందుకని యాంటీ రిజర్వేషన్ తీసుకుని రాలేదు? ఎందుకనంటే అది మీ ఇంట్రెస్ట్ కాబట్టి. ఇక్కడ చేసింది ఏంటి? ఇక్కడ పార్టిసిపేట్ చేసేది ఎవరు? ఇక్కడ ఒక షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ పర్సన్ ముందుకు వచ్చిన్నాడు. సో ఎట్లా ఏ విధంగా దీన్ని డైవర్ట్ చేయాలి? మీకు నేను చెప్తున్నాను, ఇదంతా కూడా ఈ డ్రామా అంతా ఎందుకు నడుస్తుంది అంటే ఈ డీలిమిటేషన్ బిల్ని మళ్ళీ తీసుకురాబోతున్నారు. ఇది బీజేపీ చాలా ప్రెస్టీజియస్గా చూసుకోబోతుంది. ప్రెస్టీజియస్గా చేయబోతున్న ఒక అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కన్నా ముందు ఇది చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. సో దాని నుంచి ఒక డీవియేషన్ కోసమే ముందుగానే ఈ స్ట్రాటజీ వేస్తున్నారు బీజేపీ వీళ్ళు.